సార్ టేకుమట్ల మరియు పరిసర మండలాలైనటువంటి చిట్యాల, ఓగులపల్లి, జమ్మికుంట పరిసర ప్రాంత మండల ప్రజలందరికీ విన్నపం ఏంటంటే గత 2 రోజుల నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షం వల్ల ఈ యొక్క చలివాగ అనేది ఉధృతి విపరీతంగా పెరిగి మునుపెన్నడూ లేని విధంగా వరదలు ఉప్పొంగి రాఘవరెడ్డిపేట మరియు టేకుమట్ల ఈ 2 పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కూలిపోయే దశకు వచ్చింది. చలివాగు పైన ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కూలిపోయే దశకు వచ్చింది. కాబట్టి ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ రోడ్డును ఉపయోగించుకుని రాకపోకలు వినియోగించుకునే ప్రజలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఎవరు కూడా ఇళ్లకి బయటికి రావద్దు. ఈ రోడ్డు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోకూడదు అని చెప్పేసి సాధ్యపడినంత మందికి ఇదంతా స్ప్రెడ్ అయ్యే విధంగా అన్ని సోషల్ మీడియాలలో ప్రచారం చేసి అందరినీ జాగ్రత్త చేయాల్సిందిగా విజ్ఞప్తి. రాఘవరెడ్డిపేట మరియు టేకుమట్ల ఈ 2 పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కూలిపోయే దశకు వచ్చింది. చలివాగు పైన ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కూలిపోయే దశకు వచ్చింది. కాబట్టి ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ రోడ్డును ఉపయోగించుకుని రాకపోకలు వినియోగించుకునే ప్రజలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఎవరు కూడా ఇళ్లకి బయటికి రావద్దు. ఈ రోడ్డును ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోకూడదు అని చెప్పేసి సాధ్యపడినంత మందికి ఇదంతా స్ప్రెడ్ అయ్యే విధంగా అన్ని సోషల్ మీడియాలలో
గేట్ కానివ్వండి, అశోక్ నగర్ కానివ్వండి, పద్మానగర్ కానివ్వండి, ఏరియాస్ అనేది విజిట్ చేసి ఈ మట్టి గోడలు ఉన్న ఇళ్ళ వాళ్ళనైతే షిఫ్ట్ చేస్తున్నాం. అందరికీ కూడా స్పెషల్ పార్టీస్ని విజిట్ కానివ్వండి ఇన్వాల్వ్ చేయడం జరిగింది అండ్ ఎస్పెషల్ మానిటర్ చేయడం జరుగుతుంది. ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఆల్ గవర్నమెంట్ స్టాఫ్ అరౌండ్ ఫీల్డ్ అండి ఎప్పటికప్పుడు ఇన్నలేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ జనాలను షిఫ్ట్ చేసేది పెట్టుకున్నాము. షిఫ్ట్ చేసినాక ప్రజెంట్ సిచ్యువేషన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. బట్ వీ రిక్వెస్ట్ ఆల్ సిటిజన్స్ అందరి జనాలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటి అంటే మట్టి గోడలు ఉన్న ఇల్లుని దయచేసి ఖాళీ చేయండి. బికాజ్ వారం రోజుల నుంచి వర్షం పడి గోడలు నాని ఉంటాయి. సో మట్టి గోడలు ఉన్న ఇల్లు కంపల్సరీ ఇమీడియట్గా వెకేట్ చేయండి. ఇంటి పక్క వారు కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నించండి. కౌన్సిలర్స్ అందరూ కూడా వాళ్ళ ఏరియాస్లో జేసీబీసీ ట్రాక్టర్స్ రెడీగా పెట్టుకుంటే ఇన్ కేస్ మనకి ఏమన్నా అవసరం ఉంటే వాటిని యూజ్ చేయడానికి నార్మల్ వెహికల్స్ మనం క్యారీ చేయగలం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆల్సో ఈ జేసీబీస్ ట్రాక్టర్స్ ఏమైనా ఉంటే దయచేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటే దట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ షిఫ్టింగ్ ద పీపుల్. థ్యాంక్ యూ.